స్క్విడ్ గేమ్ సీజన్ 2 మొన్న డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ స్క్విడ్ గేమ్ అనేది మనకి కోవిడ్ టైంలో 2021 సెప్టెంబర్లో నెట్ఫ్లిక్స్లో వచ్చింది. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ ఇది, ప్రపంచమంతా చూసింది. అంటే నెట్ఫ్లిక్స్లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అవి రెండు. ఒకటి మనీ హైస్ట్, అది స్పానిష్ది. రెండవది అంటే ఇది నెంబర్ 1, ఇది స్క్విడ్ గేమ్ వచ్చేసి కొరియన్ వెబ్ సిరీస్ ఇది. అంటే అప్పట్లో పెద్ద సెన్సేషన్. నేను అప్పుడు చూశాను, అప్పుడప్పుడు అలవాటు పడుతున్నప్పుడు టైంలో చూశాను. సీజన్ 1 9 ఎపిసోడ్లు ఉంటుంది. అది ఒక్కొక్క ఎపిసోడ్ గంట ఉంటుంది. అంటే 9 గంటలు కావాలి సీజన్ 1 కంప్లీట్ చేయాలంటే. ఎవరన్నా స్టార్ట్ చేస్తే ఇక సచ్చినట్టు చూస్తారు, అంత బాగుంటుంది ఈ స్క్విడ్ గేమ్ అనేది. అంటే అన్ని చిన్నపిల్లల ఆటలు, మనం చిన్నప్పుడు ఆడుకున్న మనం బొంగరాల ఆట, లేకపోతే గోళీల ఆట, లేక అచ్చనకాయల ఆట, ఇలా చిన్న చిన్న పిల్లలు ఆడేది. అసలు సూపర్బ్ కాన్సెప్ట్. చూసిన వాళ్ళకి తెలుసు, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ స్క్విడ్ గేమ్ సీజన్ 1 చూడండి ఫస్ట్. ఇప్పుడు సీజన్ 2 వచ్చింది 3 ఏళ్ళ తర్వాత. సీజన్ 2 మొన్న డిసెంబర్ 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఇది కూడా చూశాను నేను. ఇప్పుడు సీజన్ 2లో కేవలం 7 ఎపిసోడ్లే ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ గంట ఉంది, 7 గంటలు. అంటే సీజన్ 1 చూడాలి అంటే 9 గంటలు, సీజన్ 2 చూడాలి అంటే 7 గంటలు. అంటే మొత్తం 16 గంటలు. రోజుకు ఒక గంట లెక్క చూసినా 16 రోజులు పడుతుంది ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ చేయడానికి. అసలు సూపర్బ్ అసలు వెబ్ సిరీస్. అసలు చూస్తున్న కొద్దీ, అంటే నేను 3 ఏళ్ళు అయిపోయింది సీజన్ 1 చూసి. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే, అంటే ప్రీ క్యాప్ వేశారు ఎపిసోడ్ 1లో, ఇప్పుడు సీజన్ 2లో మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తు చేసుకున్నాను. అంటే అది చూసిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సీజన్ 2లో ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. మొదటి 2 ఎపిసోడ్లో ఎవరైతే సీజన్ 1లో ఈ గేమ్స్ గెలిచిన ఉంటాడో హీరో, అతను వాళ్ళని ఎవరు ఆడిస్తున్నారు అని వెతికి పట్టుకోవడానికి తను గెలిచిన డబ్బంతా స్పెండ్ చేసి కొరియాలో, సియోల్. అంటే ఈ డబ్బు అనేది ఇప్పుడు ప్రపంచమంతా అందరికీ ఉండే సమస్య అనే డబ్బే. సో అది చాలా బాగా చూపించారు. ఇక ఆ గేమ్స్ అయితే 2 ఎపిసోడ్ల తర్వాత మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ హీరో వచ్చి మళ్ళీ దాంట్లోనే వచ్చి పడతాడు వాళ్ళని ఆపడానికి. మళ్ళీ గేమ్స్ కొత్త వాళ్ళతో 456 మంది ఆడుతుంటారు గేము. మన హీరో 456 వాడుగా వస్తాడు. అసలు సేమ్ ఒక గేమ్ మాత్రం సీజన్ 1దే పెట్టారు. ఆ బొమ్మ గేమ్ వచ్చేసి అది చాలా టెన్షన్గా వెళ్తుంది అది. ఆ తర్వాత మళ్ళీ కొత్త గేమ్స్ పెట్టారు. ఈసారి ఒక 3 కొత్త గేమ్స్ పెట్టారు. ఇక ఈసారి కూడా కంప్లీట్ చేయలేదు సీజన్ని. ఇంకా సీజన్ 3 వస్తుంది జూన్లో వచ్చి, అప్పుడు కంప్లీట్ చేస్తామంటున్నారు. జూన్లో షూటింగ్ అయిపోయిందన్నారు. మళ్ళీ అది ఎన్ని ఎపిసోడ్ ఉండదో తెలియదు, కానీ అసలు అద్దరిపోద్ది ఈ స్క్విడ్ గేమ్ అనేది. అసలు చూడండి ఖచ్చితంగా. నాకు గుర్తున్నంత వరకు సీజన్ 1లో 1-2 చిన్న అడల్ట్ సీన్స్ లాగా ఉన్నాయి. అంటే స్కిన్ షో లేదు, కానీ కొద్దిగా అడల్ట్ షో లాగా 2 ఉన్నాయి అనుకుంటా, 2 గుర్తున్నంత వరకు. సో అది పిల్లలతో వద్దు సీజన్ 1. సీజన్ 2 మాత్రం హ్యాపీగా పిల్లలతో, పెద్దవాళ్ళతో, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎటువంటిది ఏం లేదు సీజన్ 2లో. సో 6-7 ఎపిసోడ్ 7 గంటల పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్. సీజన్ 1 చూసిన వాళ్ళు ఎలాగో చూస్తారు. ఎవరైనా ఈ అసలు స్క్విడ్ గేమ్ అంటే మాకు తెలియదు, ఎప్పుడు చూడలేదంటే మాత్రం సీజన్ 1 స్టార్ట్ చేయండి, తర్వాత సీజన్ 2 కంప్లీట్ చేయండి. సీజన్ 3 జూన్లో రాబోతుంది, జూన్ 2025లో. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది వెబ్ సిరీస్. అమేజింగ్ వెబ్ సిరీస్ ఇది మాత్రం. అసలు ఆ డబ్బు, ఆ మనుషులు డబ్బు కోసం ఎలా మారుతారో, ఆ గేమ్స్ కూడా మనకు చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్నే ఎంత బాగా రాసుకున్నారో, ఎంత బాగా తీశారంటే భలే తీశారు. అసలు అదిరిపోయింది. అసలు ఇంత కంటెంట్ ఇంకా ఎంత ఇచ్చినా చూస్తాం ఇలాంటి కంటెంట్. నాకు బాగా ఇష్టం నెట్ఫ్లిక్స్లో ఆ మనీ హేస్ట్ వెబ్ సిరీస్ కానీ, ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కానీ అసలు అద్దరిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి నెట్ఫ్లిక్స్లో, బట్ ఈ 2 చాలా పాపులర్. ఇప్పుడు స్క్విడ్ గేమ్ అవైలబుల్ ఉంది. సో ఖచ్చితంగా చూడండి. ఇంకా అంటే నేను కొరియన్ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూస్తాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో ప్రిఫరబుల్లీ అలాగే చూడండి, ఇంగ్లీష్ చదవడం వస్తే. లేదంటే తెలుగులో కూడా ఉంది. నేను 2 ఎపిసోడ్లు ఇది కొరియన్లో చూసి, 3వ ఎపిసోడ్ ఇది తెలుగులో ఎలా ఉంటుంది డబ్బింగ్ అని చూశాను. తెలుగులో కూడా భలే ఫన్నీగా అనిపించింది. అలాగే కంటిన్యూ అయిపోయాను. మిగతా 5 ఎపిసోడ్లు తెలుగులోనే చూశాను నేను సీజన్ 2. డబ్బింగ్లో ఆ స్లాంగ్, వాయిస్లు అన్నీ భలే సెట్ అయ్యాయి, బాగా అనిపించింది తెలుగులో. సో ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2. సో సీజన్ 1 కంప్లీట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆల్రెడీ చూసేసిన వాళ్ళైతే సీజన్ 2 మాత్రం మిస్ అవ్వద్దు అట్ ఎనీ కాస్ట్. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం వదిలిపెట్టరు. నా రేటింగ్ వచ్చేసి
4/5, యాక్చువల్గా 5/5 ఇవ్వాలి. బట్ సీజన్ 2లో లాస్ట్ ఎపిసోడ్ 7వ ఎపిసోడ్ కొంచెం అన్కన్విన్సింగ్ అనిపించింది కొంచెము. సో అందుకు 4 రేటింగ్ ఇస్తున్నా. సీజన్ 3 చూశాక మొత్తంగా ఓవరాల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఓకే, బాయ్.